మే 13 నాడు ఓట్లు, జూన్ 4 నాడు లెక్కబెట్టుడు. పోటీ చేసే లీడర్లు, ఓటేసే ఓటర్లు అందరికీ తెలిసిన ముచ్చట్నే. ఇంత టైం దగ్గర పడుతుంది. పబ్లిక్లకు పోవాలే, ప్రచారం జోరు పెంచాలే. ఎవ్వరు ఇలాకాలు చెమట తీస్తున్నారు. కానీ పార్టీ పెద్దలు వచ్చి మీటింగ్లు పెడితే క్యాడర్కు ఇంకింత హుషారొస్తుంది, పార్టీకి పటార పెరుగుతుంది. కడమ పార్టీల ముచ్చట టెన్క చూద్దాం. కానీ సీఎం రేవంత్ రెడ్డి సార్ అయితే నియోజకవర్గాలకు మునుం పెట్టిండు. చూద్దాం పాండ్రి ఇవాళ మైబాద్ మీటింగ్ ఎట్లెట్లా నడిచిందో. మానుకోట జనజాతర మీటింగ్ కు మస్తు మంది వచ్చిండ్రు. మైబాద్ ఎంపీగా బలరాం నాయక్ గారిని పార్లమెంట్ కు పంపాలని కోరి బీఆర్ఎస్ బీజేపీ కలిసి తెలంగాణకు అన్యాయం చేసినాయని గరమైండు సీఎం సారు. ఇవాళ ఇక్కడున్న కేడీకి మద్దతు పలికింది మోడీ కదా. కాళేశ్వరంలో 1,00,000 కోట్లు దోసుకుంటుంటే పట్టుకొని కటకటాలు లెక్క పెట్టించాల్సిన నరేంద్ర మోడీ కేసీఆర్ ఇచ్చే కమిషన్లకు కక్కుర్తిపడి ఇవాళ కేసీఆర్ దోపిడీకి అనుమతి ఇచ్చాడు. పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇయ్యలేదు, బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ కట్టలేదు, కాజిపేటకు కోచ్ ఫ్యాక్టరీ రాలేదు, తెలంగాణలో ఓట్లు ఎట్లా అడుగుతారని బీజేపీ మీద గరమైండు. కాజిపేటకు మంజూరు చేసిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ లాతూర్ కు తరలించుకొని పోయిండు. మరి బేజపోలను ఒక లాతు దన్నాల్సిన అవసరం ఉందా లేదా? మేడారం జాతరకు నిధులు ఇయ్యరు, జాతీయ పండుగ గుర్తించరు, గిదేం తారీఖు అని ప్రశ్నించిండు. మా మేడారం జాతరకు ముష్టి 3 కోట్లు ఇస్తారా? 3 కోట్లు ఇచ్చే మీకు మేము ఓట్లేసి సీట్లు ఇవ్వాలనా? జాతీయ గుర్తింపు ఇవ్వని సన్నాసులారా, మా మేడారం ప్రాంతంలో ఓట్లు ఎట్లా అడుగుతారు? తెలంగాణలో 14 ఎంపీ సీట్లు గెలవాలి, ఢిల్లీలో కాంగ్రెస్ జెండా ఎగరాలని ఆవాజ్ ఇచ్చిండు. జూన్ 4 నాడు ఫలితాలు వస్తాయి. జూన్ 9 నాడు ఎర్రకోట మీద 3 రంగుల జెండా ఎగరేసి రాహుల్ గాంధీ దేశానికి ప్రధానమంత్రి కాబోతున్నాడు. 10 ఏళ్లు హామీలు అమలు చేయకుండా పార్లమెంట్ లో సీట్ల కోసం డ్రామాలు ఆడుతున్నాడని కేసీఆర్ సార్ మీద గుస్సా అయిండు. వాళ్ళు 10 ఏళ్ళ గాడిదలను కాసి ఇవాళ 100 రోజుల్లో మనం 6 గ్యారంటీలలో 5 అమలు చేసినాం సోదరులారా. అప్పుడే రేవంత్ రెడ్డి గ్యారంటీలు అమలు చేస్తలేడు. ఇక దిగిపో అంటుండు. దిగిపోనికి ఏమన్నా అల్లా తప్పగా వచ్చినాం అనుకుంటున్నావా? అయ్య పేరు తాత పేరు చెప్పుకొని ఎవరిని కాళ్ళు పట్టుకొని రాలే బిడ్డ. నీలాకటోళ్ళని తొక్కుకుంటా వచ్చి ఆ కుర్చీలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూర్చోబెడితే కూర్చున్నాం. ఆఖర్లో మల్లోపారి బలరాం నాయక్ సార్ కోటేయాలని కోరి మెజార్టీ ముచ్చట ఎల్లబెట్టిండు. ఖమ్మం ఖమ్మం అభ్యర్థికి ఎక్కువ ఇస్తారా? మహబూబాబాద్ వాళ్ళు మహబూబాబాద్ బలరాం నాయక్ ఎక్కువ ఇస్తారా? ఇక మీరే డిసైడ్ చేసుకోరు. మా బలరాం నాయకునే మొదటి ర్యాంకులో ఈ పరీక్షలో గెలిపించండి అని నేను అడుగుతున్నా.